ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. మరొక్కసారి మనందరం ఇలా కలుసుకునే భాగ్యం అనుగ్రహించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ 76 గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరికీ కూడా మరొకసారి జూమ్ మీటింగ్ ద్వారా శుభాలు చెప్తూ, ఆ రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్ గారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడు ఆయన వాడుకున్న విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ, ఈరోజు మూల వాక్యం హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చివరి భాగం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగం. ఆయన అనేకులైన కుమారులను మహిమను తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ప్రేమ మేడం మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడి ఈ సాయంకాల సమయంలో మళ్ళీ ఈ పునరుత్థాన దినాన మరొక్కసారి మేమంతా చేరి నేను స్తుతించుకునే భాగ్యం దయచేసి. అవును ప్రభా, నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైందని చెప్పి శ్రేష్టత మా అందరికీ దయచేసినందుకు వందనాలు. దయగల మా ప్రభా, అపోస్తలుడైన పౌలు నాయన చెదిరిపోతున్నటువంటి యూదులకు రాసినటువంటి పత్రిక ఈ రోజు నాయన మేము కూడా ప్రతి అంశాన్ని మాలో ఎక్కడైనా అట్లాంటి విషయాలు ఉన్నాయేమని ఆయన వాక్యం ద్వారా వెతుకుని, వాక్యం ద్వారా మేము పరీక్షించుకుని ఈ పత్రికల అంశాలన్నింటినీ మాకు అన్వయించుకుని సంపూర్ణ సిద్ధి పొందే భాగ్యం దయచేయండి. ఆయన వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా కార్యాంతం నేను స్తుతించే భాగ్యం దయచేయండి. వాక్యం ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి, వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగిన దయచేయండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికీ వందనాలండి. మనం ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్ చదివేస్తున్నాం. అందులో 7 క్వాలిటీస్ ఆయన గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఆయన ఆ ప్రారంభంలో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా లేకపోతే ఆయన దూతల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమున కుమారుతో మాట్లాడుతున్నాడని చెప్పి, ఆ కుమారుడు ఎట్లాంటి వాడంటే ఆయన మహిమ యొక్క తేజస్సు, మూర్తిమత్వము, తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉన్నాడని చెప్పి, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించడానికి ఆయనకు అధికారం ఇచ్చి, ఆయన నియమించి, ఆయన చేత నిర్మింపచేసి, ఆయనకి ఆ నిర్వహణ అప్పు చెప్పారు. ఆయన ఆ నిర్వహణ చేస్తూ అంత మాత్రమే కాకుండా పాపముల శుద్ధీకరణకు తనకు తానే మన కోసం బలిగా అర్పించుకుని తండ్రి తనకు అప్పగించిన కార్యాన్ని ముగించుకుని తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడని చెప్పి మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. ఆ తర్వాత అందులో ఇంకా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఏ దేవదూతలకైతే యూదులు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో ఆ దేవదూతలకి యేసుక్రీస్తుకున్నటువంటి వ్యత్యాసం చక్కగా వివరిస్తూ హెబ్రీ గ్రంథకర్త దేవదూతలతో ఎప్పుడు కూడా నీవు నా కుమారుడివి, నేను నీకు తండ్రిగా ఉంటానని చెప్పలేదు. దేవదూతలకు కేవలము సైన్యంగా ఉపయోగించుకోవటానికి మాత్రమే దేవుడు ఉపయోగించడం జరిగింది. అయితే ఒక కార్యక్రమం నిమిత్తం, అంటే రక్త మాంసంతో క్రీస్తు శరీరధారిగా రావాల్సి ఉంది కాబట్టి ఆయన దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేశారని చెప్పి దావీదు మహారాజు తనకు కలిగినటువంటి ఆధ్యాత్మిక దర్శనంలో మనోనేత్రములు తెరవబడిన వాడై సంకీర్తన 8వ సంకీర్తనలో మనం పూర్తిగా ధ్యానించుకున్నాం. ఆయన అంటాడు, ప్రతి ఒక్కరి కోసం ఆయన మరణం పొందాడు, సమస్తము ఆయనకి స్వాధీనం చేశాడు. ఎప్పుడైతే ఆయన మరణించి పునరుత్థానుడయ్యాడో దేవదూతల కంటే శ్రేష్ఠుడై తండ్రి సింహాసనాన్ని కూర్చున్నాడని చెప్పి ఆ 2వ అధ్యాయంలో మనం 9వ వచనం వరకు ధ్యానించుకున్నాం. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 3వ వచనం, 2వ అధ్యాయంలో 3వ వచనం, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. ఆ పైన అంటాడు, విన్న వాటిని విడిచిపెట్టొద్దు, కొట్టుకొని పోవద్దన్న దానికి కూడా మనం ధ్యానించుకున్నాం. 4 రకాలుగా విత్తనాలు పడిన ప్లేస్లు, అవి ఫలించే రీతి, మంచి నేల పడిన విత్తనం, అదేవిధంగా రోడ్డు ప్రక్కన పడిన విత్తనం, రాతి నేల పడిన విత్తనం, ముళ్ళ కంచెలో పడిన విత్తనం, మంచి నేల పడిన విత్తనం, ఈ 4 రకాలుగా ఉంటాయి. అలాగా మంచి నేల పడిన విత్తనంగా మనకు తీసుకున్న వాక్యం వృద్ధి చెందాలి అని చెప్పి కూడా ధ్యానించుకున్నాం. అయితే ఇంత గొప్ప రక్షణ అనే పదం హెబ్రీ గ్రంథకర్త ఎందుకు వాడటం జరిగిందంటే, అది ఎంత గొప్ప రక్షణ అయింది ఎందుకనంటే, ఆ రక్షించిన రక్షకుడు యొక్క స్వభావాన్ని బట్టి, ఆ రక్షించిన రక్షకుడు యొక్క అధికారాన్ని బట్టి,
ఆ రక్షించిన రక్షకుడు యొక్క ఆ గుణగణాలు బట్టి ఆ రక్షణ అది అంత గొప్ప రక్షణ అయింది. ఈ లోకంలో ఉన్నవారు మనల్ని ఏ రకంగాన రక్షిస్తే ఈ లోక సంబంధమైన జీవితం వరకే ఆ రక్షణ మనకి ఉపయోగపడుతుంది. కానీ మన రక్షకుడు మనల్ని రక్షించి సదాకాలం మనతో ఉండి, మనతో సుఖంలో దుఃఖంలో మనతో తోడుగుండి వాక్యాన్ని వివరిస్తూ, మరణం వరకే కాకుండా మరణాంతమును కూడా మనం నడిపించే దేవుడు. అదే విధంగా ఈ రక్షణకర్త నేనే సత్యము జీవం అని చెప్పి, అంటే సత్యవాక్యము ఈయనే మనకి పరలోకానికి వెళ్లే మార్గాన్ని సిలువ మరణం పొందడం ద్వారా ఏర్పాటు చేశాడు. మనకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ రక్షణకర్తను గురించి మనం ఆలోచించేటప్పుడు ఎందుకు ఇంత గొప్ప రక్షణ అయిందన్నది మనం ఆలోచిస్తే, ఇక ఇట్లాంటి రక్షణ అందుకనే రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ పుణ్యకార్యం ఒక్కసారే ముగిసిపోయింది అంటాడు. అంటే ఇక ఎవరి బలి దేవుడు అంగీకరించడం అంటే ఇప్పుడు ఉన్నవారి కోసం, చనిపోయిన వారి కోసం, పుట్టబోయే వారి కోసం, ప్రపంచంలో ఎంతమంది జనులైతే పుడతారో అందరి కోసం ఆ బలియాగం ఒకసారి అర్పించబడింది. కాబట్టి అది పెద్ద గొప్ప రక్షణ అయింది. అపవాది ఏదైతే చూపించి మరణ భయంతో ఛాలెంజ్ చేసి మానవులను లొంగ తీసుకుంటుందో, ఆ శిలువ మరణం పొంది పునరుత్థానం రావడం ద్వారా ఆ మరణాన్ని గెలుచడం ద్వారా రక్షణ అందించడం అనేది అది గొప్ప రక్షణ. ఇక ఇట్లాంటి రక్షణ ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేరు, ఆయన మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి అది గొప్ప రక్షణ. కాబట్టి ఈ రక్షణను మీరు నిర్లక్ష్యం చేయొద్దు. ఇది ప్రభు సువార్త బోధించడంతో ప్రారంభమయ్యి అనేక మందికి కృపావరములు ఇచ్చి అవన్నీ కూడా నెరవేరినట్లు తండ్రి దాన్ని స్థిరపరచడం ద్వారా మరి ఆ రక్షణ కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇక 10వ వచనానికి వచ్చేటప్పటికి, 2వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేటప్పటికి 9వ వచనం చివరిలో మనం చూస్తే, మరణం పొందినందున మహిమ ప్రభావములతో కిరీటం ధరించిన వారిగా ఆయనను చూచుచున్నాము అంటాడు. అక్కడ చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. అంటే దావీదు మహారాజుకి ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబట్ట చేత క్రీస్తు పుట్టక ముందే 1000 సంవత్సరాల ముందే దేవుడు ఆధ్యాత్మిక దర్శనాన్ని దావీదు మహారాజుకి అందించాడు. కాబట్టి ఆ మహిమ ప్రభావాలతో ఆయన పొందబోయే కిరీటాన్ని కూడా ఆయన చూడగలిగాడు. అదే చెప్తున్నాడు. అందుకని దావీదు మహారాజు 16వ సంకీర్తనలో కూడా మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించను అంటాడు. 110వ సంకీర్తనలోను, 16వ సంకీర్తనలోను, 8వ సంకీర్తనలు చాలా సంకీర్తనలో ఆయన ఆధ్యాత్మిక దర్శనం పొంది ఎందుకు దావీదు మహారాజుకి ఆ దర్శనాలు దేవుడు ఇచ్చాడు అన్నది కూడా మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే యూదులకి దావీదు మహారాజు అంటే చాలా ఇష్టడైన వాడు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించినా కూడా 2 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అక్కడి నుంచి దావీదు సహకారంతో పరిపాలించాడు. ఆ తర్వాత దావీదే 40 సంవత్సరాలు ఒంటరిగా పరిపాలించడం జరిగింది. కాబట్టి పరిపాలించడం మాత్రమే కాకుండా ప్రజారంజకమైన పరిపాలన ఆయన పరిపాలించి ఆ యెరూషలేము దేవాలయం కట్టడానికి సమస్తం సమకూర్చి ఆయన చనిపోయాడు. ఇప్పటికీ కూడా ఆయన అనుసరించిన విధానాన్ని మరి ఇప్పటికీ అర్చనాదుల్లో మనం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక 10వ వచనానికి వచ్చేటప్పటికి, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమలోనికి తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణం చేయట ఆయనకు తగును. ఎవని నిమిత్తము మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో ధ్యానించుకున్న ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి నిమిత్తం ఉన్న ఆయన కోసమే ఉన్నవి. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా ప్రపంచములు ఆయన చేత నిర్మించబడెను. ఇంగ్లీష్ లో అయితే ఏజెస్ అని ఉంది. అంటే యుగాలన్నీ కూడా ఆ నిర్మితం అనేది అక్కడతో ఆగిపోలేదు. యుగాలు ఆయన నిర్మాణకుడుగానే ఇంకా ఉంటూ ఉన్నాడు, నిర్వాహకుడుగా ఉంటూనే ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఆయన ఉంటూనే ఉన్నాడు. కంటిన్యూస్ అంటే ఆయన శాశ్వతుడైన కుమారుడు, నిత్య జీవాన్ని ప్రసాదించేటటువంటి కుమారుడు ఆయన. కాబట్టి ఆయనకి ఆది అంతము లేనివాడు, ఆల్ఫయు ఒమేగా నేనే అంటాడు కదా ప్రకటన గ్రంథంలో. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నవో, కలుగును గాక అనగానే ఆది కాండంలో ఎట్లాగైతే సృష్టి అంతా కూడా కలిగిందో, ఇప్పటికీ కూడా ఆ స్వరము మనకి వినపడకపోవచ్చు. ప్రతిదీ కూడా సైన్యములకు అధిపదేగు దేవుడు కాబట్టి
ఆ సైన్యాన్ని ఉపయోగించుకుని ప్రతి దాన్ని కూడా ఆయన నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఆయన అనేకులైన కుమారులను మహిమలను తెచ్చుతుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన ఆ నిజ విశ్వాసుల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళటానికి ఆయన ఎంతో విజ్ఞాపన పూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు తర్వాత చూడండి. అంటే మనకు అందరికీ అర్థమయ్యే మాటలే కాబట్టి ఆ రిఫరెన్స్ మాత్రం చెప్పి మీకు వదిలిపెడతాను. దాని సారాంశం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు అనేక మంది సహోదరులను తండ్రి దగ్గర తీసుకువెళ్ళటానికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ 17వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఆయన ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు కదా, గొప్ప విజ్ఞాపన ప్రార్థన. ఆ ప్రార్థన చేసేటప్పుడు ముందు తండ్రి నీవు నాకు ఇచ్చిన అధికారం నిమిత్తం వందనాలు అంటాడు. నువ్వు ఇచ్చిన అధికారాన్ని నేనేమి దుర్వినియోగం చేసుకోలేదని చెప్పి అకౌంటబిలిటీ అంతా కూడా లెక్క అప్పగించి నాకు అనుగ్రహించిన వారిలో ఒక్క నాశన పుత్రుని తప్ప నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని చెప్పి ఆయన లెక్క అప్పగించడం జరిగింది. ఆ తర్వాత అడుగుతాడు, ఇప్పుడు లోకంలో ఉన్న విశ్వాసుల గురించి నేను అడుగుతున్నాను, నీవు నాకు అనుగ్రహించిన వారి గురించి మాత్రమే కాకుండా వారి ద్వారా నాకు అనుగ్రహింపబడిన వారు కూడా నీవు నేను ఎట్లా ఉన్నామో అట్లాగే వారు కూడా కలిసి ఉండాలని వారందరి కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. ఆ 22 నుంచి 24వ వచనం వరకు ఉన్నటువంటి ప్రార్థనలో మనం ఒక్కొక్క మాటని మనం తీసుకున్నట్టయితే ఆయన చేసే ఐక్యత అనేది అంటే ఐక్యత తండ్రిలో కుమారుడు ఎట్లాగైతే ఉన్నాడో నిజ విశ్వాసులు కూడా అట్లాంటి ఐక్యత పొందాలని ఆయన చేస్తున్నాడు ప్రార్థన. అయితే ఐక్యత లక్షణాలు ఏంటనేది పాయింట్స్ మనం చూస్తే విశ్వాసుల కోసం ఆయన చేస్తున్న విజ్ఞాపన ఆయన ఎవరి కోసం చేస్తున్నాడంటే లోకంలో ఉన్న అన్యజనులందరి కోసం కాదు, దేవునిని ఎరుగని బిడ్డల కోసం మాత్రం కాదు, విశ్వాసుల కోసం మాత్రమే చేసే ప్రార్థన ఇది ఐక్యత. ఈ 10వ వచనంలో ఈ చివరి వచనాల్లో మనం చూస్తే దేవుని దగ్గర ఆయన చేసే విజ్ఞాపన, ఆయన శ్రమలు పడుతూనే దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటంటే ఇది క్రీస్తు అనుగ్రహించవలసిన ఐక్యత తప్పించి మనుషులు అనుగ్రహించగలిగినటువంటి ఐక్యత కాదు. అంటే మన సంఘంలో ఐక్యత కావాలి అని మనం అనుకున్నప్పుడు తండ్రి నా సంఘానికి నా సంఘ సభ్యుల మధ్య ఐక్యత ఇవ్వు. ఈ ఐక్యత అంటే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, సహోదరులు ప్రేమగా ఉంటాం అది కాదు. ఇక్కడ ఐక్యత అంటే ఏంటంటే ఆధ్యాత్మిక ఐక్యత. తండ్రి క్రీస్తు ఎట్లాగైతే ఆధ్యాత్మిక ఐక్యత కలిగి ఉన్నారో నిజ విశ్వాసులు కూడా అదే ఐక్యత కలిగి ఉండాలని పౌలు గారు అంటారు. రోమిలో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన శ్రమలలో పాలిభాగస్తులమై ఆయన మరణంలో కూడా మనం పాలిభాగస్తులు అయినట్టయితే ఆ పునరుత్థాన అనుభవాన్ని కూడా మనం పొందుతాం. ఎప్పుడంటే పూర్తిగా మనల్ని మనం అంటే సబ్మిషన్ కి సప్లికేషన్ కి డిఫరెన్స్ ఉంది. మనందరికీ తెలుసు. సబ్మిషన్ అంటే అర్పించుకోవటం, సప్లికేషన్ అంటే సబ్మిషన్ అంటే విధేయత అని అంటాము. సాధారణంగా వివాహాల్లో సబ్మిషన్ అంటారు. ఆ సబ్మిషన్ కి సప్లికేషన్ కు ఉన్న తేడా ఏంటంటే మనకు మనంగా అర్పించుకోవటానికి సప్లికేషన్ అంటాం. దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటంటే ఇట్లాంటి ఐక్యం. దీని సరైన తెలుగులో పదం అయితే లేదు. దీనికి సప్లికేషన్ అనే దానికి ఎవరికి వారు సంపూర్ణంగా స్వచ్ఛందంగా సమర్పించుకోవటాన్ని సప్లికేషన్ అంటాం. ఆ సప్లికేషన్ అనేది ఉన్న వాళ్ళ గురించి మాత్రమే ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాడు క్రీస్తు. వాళ్ళ గురించే, వాళ్ళు మాత్రమే ఈ ఐక్యత అనేది అంటే అనేక కుమారుల్ని అనేక మందిని తీసుకురావటానికే ఆయన ఇక్కడికి వచ్చారు. క్రిస్మస్ ఆయన వచ్చింది ఎందుకంటే ఈ పరలోకం నుంచి ఆయన ఇక్కడికి వచ్చింది. ఆ పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఆయన వచ్చాడు. పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళటానికి వచ్చినప్పటికీ పరలోకం పరిశుద్ధమైంది కాబట్టి ఆ పరిశుద్ధ ప్రాంతానికి మనల్ని తీసుకువెళ్ళటానికి మనల్ని శుద్ధీకరించి తీసుకువెళ్ళాలి కాబట్టి ఆ శుద్ధీకరణ అనేది ఆ సిలువ ద్వారా చేశారు. ఆ శుద్ధీకరణ చేయటానికి ముందు ఇక వెళ్ళిపోయే ముందు తండ్రి ఆయన అంటాడు ఒక మాట అక్కడ, తండ్రి నేను ఇక ఉండను, వీళ్ళు లోకంలో ఉంటారు. నిజంగా దీనికి ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను ఆ మాటలు చదువుతుంటే ఆ గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కారుస్తూ చెమట రక్త బిందువుల వలె మారేటట్లుగా చేసిన ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన ఒక్కొక్క మాట మనం చదువుతుంటే తండ్రి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను, వీళ్ళు లోకంలో ఉంటారు. ఈ లోకంలో ఉండే వాళ్ళ కోసం అంటే నిజ విశ్వాసుల కోసం నేను ప్రార్థిస్తున్నాను, వీళ్ళు ఉండాలి.
ఎందుకంటే వీళ్ళ ద్వారా అనేక మంది ఇంకా విశ్వాసులు కావాలి కాబట్టి వీళ్ళల్లో ఉన్న విశ్వాసం చెదిరిపోకుండా వీళ్ళు ఐక్యత చెందాలి కాబట్టి ఆ ఐక్యత గురించి నేను అడుగుతున్నానని చెప్పి ప్రార్థన చేయటం జరిగింది. అదే విధంగా ఒకే కోవకు చెందిన వారి కోసం వీరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరి కోసం ఈ ఐక్యత ప్రార్థన చేస్తున్నాడు. ఒకే కోవకు చెందిన వారంటే లూథరైనా, బాప్టిస్ట్ అయినా, సిఎస్ఐ అయినా, ఇండిపెండెంట్ చర్చ్ అయినా, మరీ చర్చ్ అయినా, ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ప్రపంచంలో యూనివర్సల్ చర్చ్ ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నవారైనా కూడా ఒకే కోవకు చెందిన వారు అంటే ఇట్లాగా తమకు తాము సమర్పించుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం, అంటే ఇక నాదంటూ ఏది లేదు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక అని చెప్పి ఎవరైతే సమర్పించుకున్నారో వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ విశ్వజనీన ప్రేమతో, విశ్వ మానవ సౌభ్రాతృత్వంతో వాళ్ళు ఉంటారు కాబట్టి వారందరి కోసం ఒకే కోవకు చెందిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. అదే విధంగా అంటే క్రైస్తవులు అయినంత మాత్రాన ఈ క్రైస్తవులందరూ ఈ ప్రేయర్ లోకి పార్ట్నర్స్ అవరు. ఈ ప్రేయర్ లో ఆయన చేస్తున్న ప్రార్థనలో వాళ్ళు మెంబర్స్ కాదు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లో నిజ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. అదే కాకుండా విశ్వాసులు ఏ కాలంలో జీవించినా వారిని ఏ సంఘంలో ఏ దేశానికి సంబంధించిన వారైనా వారి కోసం ప్రార్థిస్తున్నారు. అంటే ఏ కాలంలో అంటే మనకు ముందు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం, మన తర్వాత పుట్టబోయే వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పుట్టబోయే వాళ్ళు ఉన్నారు. అందరి కోసం ఆయన ఆ విజ్ఞాపన ప్రార్థన ఒక్కసారి చేయటం అనేది జరిగింది. తండ్రికి కుమారునికి ఉన్న ఐక్యం ఎట్లా ఉంటుందో ఆయన చెప్పారు కదా. ఫిలిప్పు మాకు తండ్రిని చూడాలి అని ఉందన్నప్పుడు ఆయన ఏమంటారు? ఫిలిప్పు, ఇంకా నువ్వు అడుగుతున్నావా? నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. అంటే తండ్రి కుమారుల ఐక్యత ఎలాగుందో అట్లాంటి ఐక్యత పొందాలి ఈ విశ్వాసులంటే. వీళ్ళల్లో ఎంత గొప్ప విశ్వాసం ఉండాలో ఆ విశ్వాసాన్ని పరీక్షించి దానికి అర్హులైన వారి కోసం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఈ ఐక్యత సంస్థాగతమైనది కాదు. తండ్రి క్రీస్తులో, క్రీస్తు తండ్రిలో ఉన్నట్టుగానే. అంటే సంస్థాగతమైనది కాదంటే ఒక పాస్టర్ గారు, తండ్రి మా సంఘాన్ని ఎత్తబడే సంఘంగా, ఆ ర్యాప్చర్ లో మా సంఘాన్ని ఉంచండి తండ్రి, మా సంఘం అంతటిని ఉంచండి అని క్యాజువల్ గా చేస్తారు. కానీ అందరూ ఎత్తబడతారా? మనకు తెలుసు, భార్య భర్తలు ఉంటే భర్త ఎత్తబడచ్చు, భార్య ఉండిపోవచ్చు, భార్య ఎత్తబడచ్చు, భర్త ఉండిపోవచ్చు, తిరగలు విసురుతూ ఉంటే ఒక స్త్రీ ఎత్తబడచ్చు, ఒక స్త్రీ కిందే ఉండవచ్చు. కాబట్టి అది సంస్థాగతమైనది కాదు. ఒక పాస్టర్ గారు లేకపోతే ఎవరో చేసినంత మాత్రాన సమూహంగా వాళ్ళు వెళ్తారని మనం చెప్పలేం. అలాగే ఇంకొకటి ఈ విజ్ఞాపనలో ఆయన చేసింది ఏంటంటే, క్రీస్తులో ఎవరు ఉంటారో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా పెద్ద మాకు తెలుసండి అంటాం, అక్కడితో సరిపోదు. ఆయనకు మనం తెలిసి ఉండాలి, ఆయన మన పేరు పెట్టి పిలవాలి. అప్పుడు ఒకరికొకరు పూర్తిగా పరిచయం అన్నట్టు. నాకు క్రీస్తు తెలుసండి అంటే కాదు, క్రీస్తుకు మనం తెలియాలి, మనమేంటో క్రీస్తుకు తెలియాలి. మనం మనల్ని పేరుని పెట్టి పిలవాలి. జక్కయ్య అని పేరు పెట్టి ఎలాగైతే ఆయన పిలిచాడో ఆ విధంగా పేరు పెట్టి పిలిపించుకునే స్థాయిలో ఎవరైతే విశ్వాసులు ఉంటారో వారి గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విధంగా క్రీస్తు విశ్వాసులకు ఇచ్చిన మహిమలో ఇది ముడిపడి ఉంటుంది. ఈ మహిమ గురించి కొంతమందికి కాంట్రవర్సీ ఒపీనియన్ ఉంది. ఈ విజ్ఞాపన చేసేటప్పుడు నీవు నాకు ఇచ్చిన మహిమ వారికి ఇచ్చాను అన్నాడు యేసుక్రీస్తు. ఆయన భూలోకానికి వచ్చేటప్పుడు ఆ మహిమను అక్కడ వదిలేసి వచ్చాడు కదా, పూర్తి మానవుడిగా ఆయన వచ్చాడు కదా. అట్లాంటప్పుడు వీళ్ళకి మహిమ ఎలాగిచ్చాడు? నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వీళ్ళకి ఇచ్చాను అని ప్రార్థన చేస్తున్నాడంటే దానికి ఏంటంటే క్లారిఫికేషన్, ఆ వాక్యం ద్వారా ఎవరైతే వెలిగింపబడతారో, వాక్యం ద్వారా ఎవరైతే వెలిగింపబడతారో, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు అంటారు కదా, ఈ లోకంలో మీరు జ్యోతులు పట్టుకుని, వాక్యాన్ని పట్టుకుని, జీవవాక్యం పట్టుకుని జ్యోతుల వలె మీరు కనపడుతున్నారు. అంటే మనకు మహిమ ఇవ్వటం అంటే ఆ వాక్యాన్ని పూర్తిగా మనకి దేవుని గురించి వివరింప చేసి మనం వెలిగేటట్టు. మోషే గారు ఆ 10 ఆజ్ఞలు తీసుకుని ఆ కొండ మించి దిగి వచ్చేటప్పుడు ఆయన మొహంలో ఒక గ్లో ఉంది, కిందన వారది చూడలేకపోయారు. అంటే అట్లాంటి గ్లో క్రైస్తవుల్లో ఉండాలి, అది నేను ఇచ్చాను అంటున్నారు ఆయన.
ఈ నిజ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిన్ను పూర్తిగా అంగీకరించారో, నిన్ను నన్ను కూడా అంటే నీవు నన్ను పంపించావని, నేను నీ అద్వితీయ కుమారుడని ఎవరైతే విశ్వసించారో వాళ్ళకి ఆ మహిమ ఉంది. అంటే ఇవ్వటం అంటే ఏంటంటే వివరించి చెప్పడం వల్ల, వారు ఆ వాక్యాన్ని గైకొనటం వల్ల వాళ్ళు ఆ మహిమయుక్తమైన జీవితాలు వాళ్ళు గడుపుతున్నారని చెప్పి. అదేవిధంగా ఆయన ఈ ప్రార్థన చేసేటప్పుడు అప్పట్లో ఆయన చేసిన ప్రార్థన చాలా కొద్ది మంది మాత్రమే చేశారు. ఇశ్రాయేల్ జనాభా అప్పుడు చాలా తక్కువ. వారి మధ్య ఆయన పరిచర్య చేశారు, ఆయనకి చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రార్థన అపోస్తుల ద్వారా, ఇంకా అనేక మంది సాక్షుల ద్వారా, ఆయన అంటాడు కదా, ఆ సాక్ష్యము విన్నవారి ద్వారా బలపడింది. వారు అనేక మందికి సాక్ష్యం ఇచ్చారు. వెంటనే ఆ పెంతెకోస్తు రోజునే మరి పేతురు 3,000 మందికి బాప్తిస్మం ఇచ్చినట్టు చూస్తాం. ఆ తర్వాత 5,000 మందికి బాప్తిస్మం ఇచ్చినట్టు చూస్తాం. అలాగా ప్రపంచ వ్యాప్తంగా ఇది వ్యాప్తి చెందింది. క్రీస్తు చేసిన ప్రార్థన అప్పుడు పరిమితమైన వారు ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు? ఇంతకు ముందు పుట్టిన వారు, ఇప్పుడున్న వారు, పుట్టబోయే వారు అందరి కోసం చేసినటువంటి ప్రార్థన. ఎవరైతే ఆయన యందు నిజ విశ్వాసం ఉంచారో వారందరి కోసం చేసినటువంటి ప్రార్థన. అంటే తండ్రికి, నేను ఇట్లాంటి వారి కోసం నీ దగ్గర ప్రార్థిస్తున్నాను, వీళ్ళు నీ మహిమలో ప్రవేశించడానికి వీరు అర్హులు కాబట్టి వీరిని అంగీకరించని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అదే విధంగా విశ్వాసులు తమకున్న ఐక్యతను ప్రదర్శించాలంటే, వీరు క్రీస్తులో ఐక్యత చెందారు అంటే, నేను చాలా దేవునిలో వృద్ధి చెందాను, ఆత్మీయంగా వృద్ధి చెందాను, నేను 4 గోడల మధ్య తలుపు వేసుకుని ఉంటాను, బయటకు రాను అనేది అసలైన నిజమైన క్రైస్తవత్వం కాదు. ఇక్కడ అంటున్నది ఏంటంటే, నువ్వెప్పుడైతే ఆయన ద్వారా ఆ మహిమాయుక్తమైన క్రీస్తులో నువ్వు ఎప్పుడైతే ఐక్యం చెందావో, నీలో ఉన్న క్రీస్తు లోకానికి కనపడాలి. నీలో ఉన్న క్రీస్తు లోకానికి కనపడాలి. అది కూడా తండ్రిని అడుగుతాడు క్రీస్తు. తండ్రి, వీరిలో ఉన్న నేను, నువ్వు కూడా లోకానికి కనపడేటట్టు వీరిని నీవు ఆశీర్వదించని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. అదే విధంగా ఆయన చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే, ఈ 23వ వచనం, 24వ వచనంలో కూడా 17వ అధ్యాయంలో దేవుడు తన కుమారుని ఎంత ప్రేమిస్తున్నాడో విశ్వాసులు కూడా అంత ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన కుమారుడు ఆ విశ్వాసుల కోసం ఈ విజ్ఞాపన చేశాడు. అంటే ఫిల్టర్ వేసేసాడు ఆయన ఇక్కడే. సంస్థాగతంగా గాని, లేకపోతే ఎవరో చెప్పిన రికమెండేషన్స్ అని గాని, లేదోలే పోన్లే అని చెప్పి సానుభూతితో గాని ఆయన విశ్వాసుల్ని తీసుకోలేదు. నిజ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, ఎవరిలో క్రీస్తు ఉన్నాడో, ఎవరైతే తండ్రిని క్రీస్తుని అంగీకరించారో, ఎవరైతే తండ్రి చేత పంపించబడిన అద్వితీయ కుమారుడై క్రీస్తు అని, ఈయనే రక్షకుడని విశ్వసించారో వారి గురించి ఆయన ప్రార్థన చేశారు. కాబట్టి వారిని తండ్రి ప్రేమిస్తున్నాడు. కుమారుడు వీరిలో ఉన్న లక్షణాలన్నీ చెప్పి ప్రార్థన చేశాడు కాబట్టి తండ్రి ఆ కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు. అదే విధంగా 24వ వచనంలో కూడా చూస్తే, తండ్రి దగ్గరికి చేరి తండ్రి తనకిచ్చిన మహిమను చూడాలని వారు కూడా మహిమ ప్రవేశం చెయ్యాలని ప్రార్థిస్తున్నాడు. 24వ వచనంలో ఒక గొప్ప అంశాన్ని ప్రార్థన చేస్తున్నాడు జీసస్ క్రైస్ట్. అక్కడ ఏంటంటే, అంటే ఈ 17వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉన్న మాటలు ఇంతగా మనం ఎందుకు ధ్యానించుకున్నాము అంటే, అనేక మంది సోదరుల్ని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి క్రీస్తు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ విపులంగా ఇవ్వకపోయినప్పటికీ ఆ రిఫరెన్స్ అక్కడ ఇవ్వటం జరిగింది కాబట్టి దీన్ని ఇంతగా ధ్యానించాం. ఆ తర్వాత ఆయన 24వ వచనంలో అంటున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత, తండ్రి, నీవు నాకు ఇచ్చిన మహిమను వీరు చూడటం మాత్రమే కాకుండా వీరు కూడా ఆ మహిమలో ప్రవేశించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ మహిమలో ఎప్పుడు ప్రవేశిస్తారు? చివరి వరకు కూడా. రక్షణ కార్యక్రమం అనేది 3 స్టెప్స్ మనందరికీ తెలిసిందే. మనంతా కూడా రక్షింపబడిన వారము. మార్టిన్ లూథర్ అంటారు, సేవ్డ్ సిన్నర్స్ అంటారు మనల్ని. సేవ్డ్ సిన్నర్స్ అంటే రక్షింపబడిన పాపులము. పాపులం అంటే మనం ఏం చేశాము అని మనం అసలు అడగక్కర్లేదు కదా, మనందరికీ తెలిసిందే. ఆదాము ద్వారా వచ్చిన పాపం మనందరికీ కూడా సంప్రాప్తించింది కాబట్టి ఆ పాప ప్రక్షాళన అనేది యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆయన చిందించిన రక్తమందు మనం విశ్వాసం ఉంచి ఆయన నిజ రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మాత్రమే ఆ పాపం నుంచి విడుదల మనం పొందుతాం. కాబట్టి ఆ విడుదల మనం ఆల్రెడీ పొందాం. రక్షింపబడిన వారము. మార్టిన్ లూథర్ గారి భాషలో చెప్పినట్టుగా సేవ్డ్ సిన్నర్స్ మనం. ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే, రక్షింపబడిన తర్వాత దేవుడు మనల్ని వదిలేడు. పూర్తిగా వదలకుండా
ఈ లోకయాత్ర చాలించే వరకు, ఆ సాల్వేషన్ జరిగిన తర్వాత ఆ దాన్ని 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 ఏమంటారు, శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ జరుగుతూ ఉంటది. ఆ సాల్వేషన్ జరిగిన తర్వాత శుద్ధీకరిస్తూ ఉంటాడు వాక్యంతో, మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. మనకి ఆదరణకర్తను పంపించిందే అందుకైనా. ఆయన చెప్పిన మాటలు ఎక్కడైనా మనం ఒకవేళ మర్చిపోతామేమో, విడిచిపెడతామేమో, లేదా లోకం వైపు చూస్తావేమో అని చెప్పి ఎప్పటికప్పుడు హెచ్చరించడానికి ఆదరణకర్తను మన దగ్గరికి పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఈ శాంక్టిఫికేషన్ మన జీవితం అంతా కూడా జరుగుతూనే ఉంటది. ఆ కడగోరం రోగే వరకు కూడా, ఆయన రూపంలో మనం మార్చబడే వరకు కూడా ఆ శుద్ధీకరణ అనేది జరుగుతూనే ఉంటది. అయితే ఆ శుద్ధీకరణ ఎవరికి జరుగుద్ది? ఆయన చిత్తానికి ఎవరైతే జీవితాన్ని అప్పగించుకుంటారో, రక్షింపడ్డాం పర్వాలేదు, ఇక పరలోక రాజ్యం నాదే అని చెప్పి ధీమాగా ఉండటం కాదు. గాని ఈ రక్షణ, పొందిన రక్షణ పోగొట్టుకోకుండా ఉండాలి అంటే పౌలు గారు చెప్పినట్లుగా మీ స్వాస్థ్యం పరలోకంలో ఉంది. అయితే దాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్టుగా ఈ జీవిత కాలం మనం జీవించాలని చెప్పారు. అలాగే పేతురు గారు కూడా ప్రస్తుత కాలం వచ్చే శ్రమలు మీరు భరించినట్లయితే మహిమ కిరీటం, వాడబారని కిరీటాన్ని మీరు పొందుతారని చెప్పి, మెప్పు, ఘనత, మహిమ మీరు పొందుతారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటంటే శాంక్టిఫికేషన్. ఇప్పటికప్పుడు శుద్ధీకరణ అనేది వాక్యం ద్వారా మనకు జరుగుతూనే ఉంటుంది. ఆదివారం చర్చికి వెళ్తాం, ఫ్రైడే చర్చికి వెళ్తాం, రోజంతా వాక్యం చదువుకుంటాం. ఆ శుద్ధీకరణ అనేది, అది పేతురు గారు అంటారు కదా, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఒక పసిబిడ్డ నిర్మలమైన పాలన ఎట్లాగైతే అపేక్షిస్తుందో మీరు కూడా అట్లాగే ఉండాలి. ఏది పడితే అది పెడితే బిడ్డ ఏం చేస్తుంది? తోసేస్తుంది. ఆ పాలలో మనం ఏమైనా కలిపి పెడితే తోసేస్తుంది కదా. అలా కాకుండా మీరు లోక మర్యాదను అనుసరించి లోకాన్ని మీ దగ్గర పెట్టుకోకుండా, చంటి బిడ్డ ఏ విధంగా నిర్మలమైన పాలన అపేక్షిస్తుందో మీ జీవిత కాలం కూడా అట్లాగా శుద్ధీకరించబడిన వారుగా ఉండండి. అందుకని అంటాడు కదా ఆయన, అంతము వరకు సహించిన వాడే ఆ జీవ కిరీటాన్ని పొందుతాడని. కాబట్టి ఇప్పుడు అందరం మనం ఏంటనమాట, సెకండ్ స్టేజ్ లో ఉన్నాం. ఆ శుద్ధీకరణ చేయటానికి మన జీవితాలకి అప్పగించాము. ఎంతవరకు అప్పగించామన్నది ఆయన ఎప్పుడు కూడా పార్షియల్ గా, ప్రభా నేనేదో కొంతవరకు చెప్తాను, కొంతవరకు నా జీవితాన్ని అప్పగించను అంటానికి లేదు. సర్వాంగ హోమము, సజీవ యాగం కావాలని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. సర్వాంగ హోమం చేయాలంటే సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి. అంటే మన ఆలోచనలు, తలంపులు, ప్రభా నేనేదో ఇచ్చే దశంభాగం ఇచ్చేస్తాను, పరిసైలాగా ఉపవాసం చేసేదేదో చేస్తాను, ఏదో కొంత నా ప్రైవేట్ లైఫ్ నాకు కావాలి అని చెప్పి మనం అనుకోవటానికి వీల్లేదు. సర్వాంగ హోమంగా, మన సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించాలి చివరి వరకు. అలా సమర్పించిన వారే ఆ తర్వాత జస్టిఫికేషన్, అంటే తీర్పు అనేది జరిగినప్పుడు మనకి ఆ తీర్పులో మనం నిలవగలగాలి అంటే, ఆ కృప పొందాలి మనం అంటే, తప్పనిసరిగా రక్షింపబడిన వారు ఆ రక్షణ కొనసాగుతూనే ఉంటుంది. అందుకని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ పందెపు రంగంలో సులువుగా చిక్కులు పెట్టి పాపాలు విడిచిపెట్టి పరిగెత్తండి అంటాడు పౌలు గారు. కాబట్టి మన పందెపు రంగంలో ఉన్నాం. ఇప్పుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎన్నో మన కళ్ళ ముందు ఉంటాయి. వాటిని అన్నిటిని అధిగమించడం అనేది మన వల్ల కాదు, కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడైన యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. అలా చివరి వరకు ఎవరైతే పరిగెడతారో వాళ్ళకే ఆ కిరీటం. పౌలు గారు అంటారు కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నా పరుగు కడముట్టించి నా విశ్వాసము కాపాడుకుంటున్నానని చెప్పి, నా కోసం నీతి కిరీటం దాచబడి ఉన్నదని చెప్పి, నా కోసం మాత్రమే కాదు, నాలాగా ఎంతమంది అయితే ఈ పందెపు రంగంలో పరిగెడతారో వారందరి కోసం కూడా అది దాచబడి ఉంది. మామూలు లోక సంబంధమైన పరుగు పందాలు అయితే ఏ ఒక్కడికో కిరీటం తొక్కుతుంది, అది కూడా వాడబారే కిరీటం. మనకు వచ్చేది వాడబారిన కిరీటం, దానికి లిమిట్ లేదు. ఎంతమంది పరిగెత్తితే అంతమంది విన్నర్సే. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్పినది ఏంటంటే, మీరు యేసు వైపు చూస్తూ ఆ శ్రమలు సులకనమైన చెప్పి అనాలని చెప్పి కూడా కింద వచనాల్లో మనం చూస్తాం. ఈ 2వ అధ్యాయం 10వ వచనం ముఖ్యంగా ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, శ్రమల ద్వారా సంపూర్ణపరచడం, అనేక మందిని దేవుని దగ్గరకు తేవటం. ఆయనకి ముఖ్యంగా ఎందుకు క్రీస్తుని శ్రమ పెట్టాడు అంటే, పాపమేమో ఆయన చేయలేదు, కానీ మనకి మోడల్ గా ఉండటానికి.
ఆ దేవుడు కాబట్టి అలా వెళ్ళిపోయారు. ఆ ఉప్పు కారం తినేవాళ్ళు, దేహంతో ఉన్నవాళ్ళు ఉండగలరా అని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆయనకి అన్ని ఎమోషన్స్, ఆకలి, దాహం అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమలు, మనకొచ్చే శ్రమల కంటే ఎక్కువ శ్రమలు ఆయన ఎదుర్కొన్నారు. మనం చూస్తే ఆయన ప్రారంభంలోనే మరి ఆ అరణ్యంలో అపవాది చేత శోధింపబడతాడు కదా! ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత అవిధేయత, నువ్వు ఈ రొట్టెల్ని రాళ్ళని రొట్టెలుగా మార్చుకుని తినంటాడు. తర్వాత నాకొకసారి మొక్కితే ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను, నన్ను దేవుడిగా ఇచ్చేయి, లోకం అంతా నీకు ఇచ్చేస్తాను, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో ముందుగానే శోధించాడు. గొప్ప శోధన, ఆయనకు వచ్చిన శోధన మామూలు శోధన కాదు. ఆ శోధనని ఆయన వాక్యంతో తిప్పికొట్టాడు. సాతానా నా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి పాత నిబంధన గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ కోట్ చేసి ఆయన, ఎందుకంటే అది మనకు మాదిరిగా ఉంటానికి, మనకు వచ్చిన శోధనలు కూడా మనం ఎవరితోటో చెప్పక్కర్లేదు. నాకు ఈ శోధన వస్తుంది ఏంటి అంటే, అవునవును, నాకు ముందున్న భక్తులు, నాకు ముందున్నటువంటి అపోస్తులు ఇట్లాంటి శ్రమలు ఎదుర్కొన్నారు కదా, వాళ్ళకంటే గొప్ప శ్రమలు ఏమీ కాదు నావి. వాళ్ళు ఎలాగైతే జయించారో నేను కూడా అలాగే జయించాలని మనల్ని మనం ఆ పందెపు రంగంలో మనకు మనమే ప్రోత్సహించుకోవడానికి మోడల్స్ అన్ని కూడా, రోల్ మోడల్స్ అక్కడ పెట్టడం అనేది జరిగింది. అదే విధంగా రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని అంటాడు, ఆయన యందలి విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించామంట మనం. ఆయన యందలి విశ్వాసం ద్వారా దేవుని కృపలో ప్రవేశించాము. ఎవరు కూడా నా విశ్వాసం ద్వారా పరలోకానికి వెళ్ళిపోతాను అని నిశ్చయించుకోవటం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన అంటాడు, విశ్వాసమును కృప ద్వారా మీరు రక్షింపబడ్డారని. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో కూడా 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, ఆయన యందు విశ్వాసం ద్వారా మనం కృపలో ప్రవేశించి ఏం చేస్తున్నామంట, నిరీక్షిస్తున్నాం. మహిమ ప్రవేశం కోసం నిరీక్షిస్తూ అతిశయిస్తున్నాము. నిరీక్షిస్తూ అతిశయిస్తున్నాము. మనం ఏదో ఒక బస్ స్టాండ్ లో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం. ఏమా ఎన్ని గంటలు వెయిట్ చేస్తారు? అవతల వర్షం వచ్చేస్తుంది, తుఫాన్ వస్తుంది, అయినా మీరు కదలకుండా మెదలకుండా అలాగే నిలబడ్డారేంటి? ఎవరేంటా వచ్చేవాళ్ళు? ఎందుకంత శ్రమపడి వెయిట్ చేస్తున్నారంటే మనం చెప్తాం, లేదు లేదు, నాకు చాలా ప్రియమైన వారు వస్తూ ఉన్నారు, వారి కోసం నేను నిరీక్షిస్తున్నానని. మనం ఎవరి కోసమైతే నిరీక్షిస్తున్నాం, ఎవరి కోసమైతే వెయిట్ చేస్తాం, వాళ్ళ గురించి చాలా గొప్పగా మనం చెప్తాం. పౌలు గారు అదే చెప్తున్నారు. ఎంత చక్కటి వాక్యాలు, పదప్రయోగాలు చేశారంటే ఆయన యందలి విశ్వాసం ద్వారా ముందు కృపలో ప్రవేశించాము. ఆ కృపలో ప్రవేశించి ఏం చేస్తూ ఉంటాం, మనం పొందబోయే మహిమను గురించి నిరీక్షిస్తూ అతిశయిస్తున్నాము. నిరీక్షిస్తూ సడుక్కుంటున్నాం అనలేదు, నిరీక్షిస్తూ అలసిపోతున్నాం అనలేదు, నిరీక్షిస్తూ ఇంకెందుకు లేని చెప్పి వెనక్కి తిరిగిపోదామనే ఆలోచన మనకు వస్తుందని అనలేదు. నిరీక్షిస్తూ అతిశయిస్తున్నాము. కంటిన్యూస్ టెన్స్ అంటే మనం కూడా అట్లాగే విశ్వాసం ద్వారా కృపలో ప్రవేశించి మనం పొందబోయే మహిమ కోసం, అది ఎప్పటికైనా రాని, మనం ఈ భూమి మీద ఈ జీవితంలో మనం జీవించి ఉంటుండగా రానివ్వండి, ఆ రెండవ రాకడ సమయం మనం చనిపోయిన తర్వాత రానివ్వండి, ఎప్పటికైనా కూడా నిరీక్షణ అనేది మనం ఎప్పుడు కూడా చులకనగా తీసుకోకుండా అతిశయించాలి అని చెప్పి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఆయన చెప్తున్నటువంటి మరొక మాట, ఆ మన ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటాడు, ఆ మహిమ ప్రత్యక్షతల గురించి అవన్నీ మనకు తెలుసుకోవాలని మన ఆధ్యాత్మిక నేత్రాలు తెలిసి జ్ఞాన మనోనేత్రములు, జ్ఞాన ప్రత్యక్షత గల మనసును మనకు అనుగ్రహించారు. అంటే దేవుడు చెప్తున్న సంగతులు పౌలు గారు చెప్పొచ్చు, పేతురు గారు చెప్పొచ్చు, నాలెటర్లు చెప్పొచ్చు, ఇంకొకరు చెప్పొచ్చు. అవన్నీ అర్థం చేసుకోవాలంటే ముందు మనకి జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞాన ప్రకాశతలు కలిగినటువంటి మనస్సు ఇచ్చారు. అదే ప్రార్థన చేయమంటాడు దేవుడు ఎప్పుడు కూడా, ప్రభువా మర్మాలు అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు, నీ ప్రత్యక్షతను అర్థం చేసుకునే జ్ఞానం నాకు ఇవ్వు అని చెప్పి మనం ప్రేయర్ చేయాలని చెప్పి పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత వచనంలో మనం గమనించినట్లయితే ఇదే విషయాన్ని ఆయన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, ఇది చులకన. 17వ వచనంలో ఆయన అంటాడు, ఇప్పుడు మేము పొందుతున్న శ్రమలు చులకన శ్రమగా ఎంచుకుంటున్నాం, ఎందుకంటే మేము పొందబోయే మహిమ మామూలు మహిమ కాదు. ఆ మహిమ ముందు మేము పొందే శ్రమలు చాలా చులకన శ్రమలు అని చెప్పి ఆయన అంటున్న అనేది జరిగింది. ఇక 12, 13 వచనాలు చూస్తే, పరిశుద్ధ పరచువానికి, పరిశుద్ధ పరిచే వారికి ఒక్కడే మూలం.
ఎందుకంటే యేసుక్రీస్తుని ఎవరు పరిశుద్ధపరుస్తున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు? తండ్రి. మనల్ని ఎవరు పరిశుద్ధపరుస్తున్నారు? తండ్రి. లేవికాండం 20:7 శుద్ధీకరించేవాడు నేనే అంటాడు. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని పై వచనంలో అని, కిందకు వచ్చేటోడికి ఆయన ఏమంటాడంటే శుద్ధీకరించేవాడను నేనే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా చక్కగా ఒలగబోసేసి నేలంతా పాడు చేసేస్తారు. ఆ ఫ్లోర్ క్లీనింగ్ అనేది వాళ్ళ వల్ల కాదు, మనమే క్లీన్ చేస్తాం కదా. అలాగే తండ్రి కూడా శుద్ధీకరించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండే మనసు కలిగిన వాడు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, సంకీర్తన 22 అధ్యాయం, సంకీర్తన 22 జనముల మధ్య నిన్ను ప్రచురం చేస్తాను అంటున్నాడు. మనం చేయవలసింది ఏంటంటే జనముల మధ్య ప్రచురం చేయాలి. మనం పొందినటువంటి రక్షణ అనేక మందిని, యేసుక్రీస్తు అనేక మంది సహోదరులను దేవుడి దగ్గర తీసుకుని వెళ్ళటానికి ఎంత శ్రమలు పొందుతూ కూడా ఎంత గొప్ప విజ్ఞాపన చేశాడో దాన్ని చూసిన మనం ఏం చేయాలంటే, ఆయన అంటున్నాడు జనముల మధ్య నిన్ను ప్రచురపరుస్తాను, నీకు స్తుతులు అర్పిస్తాను అని చెప్పి 22వ సంకీర్తన అంటే మెస్సయిక్ సామ్ అంటాం కదా, ఆ 22వ సంకీర్తన 22వ అంటున్నాడు. అంటే ఏదైనా కూడా ఆయన చేసి చూపించాడు మనకి. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటాడు? నీకు నేను బాప్తిస్మ ఇవ్వటమా, నేను నీ దగ్గర తీసుకోవాలి కానీ నీకు నేను ఇవ్వటం ఏంటన్న సెన్స్ లో ఆయన అన్నప్పుడు ఏమంటాడు ఆయన? నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉన్నది, నీతి యావత్తు ఈ విధంగా జరగవలసి ఉన్నది. అంటే నాకేం పాపం లేదు కదా, నాకు బాప్తిసం అక్కర్లేదు యేసుక్రీస్తు అంటే ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా ఏ పాపం లేదు, నాకు బాప్తిసం అక్కర్లేదంట. ఆ మాట రాకుండా ప్రతి ఒక్కరు కూడా, తల్లి గర్భాన్ని జన్మించిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం పొందాలని చెప్పడానికి ఆయన ముందు తీసుకున్నాడు. అలాగే ఇక్కడ 22వ సంకీర్తన 22వ కూడా జనముల మధ్య ప్రచురము చేసి నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. అంటే నేను ఎట్లాగైతే ప్రచురం చేశానో, నేను ఎట్లాగైతే స్తుతించానో మీరు కూడా అట్లా స్తుతించండి, అలా ప్రచురం చేసి అనేక మందిని దేవుని దగ్గర తీసుకురండి అని మనకి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఇక 14-15 చూస్తే, మరణాన్ని జయించడానికి రక్త మాంసాలు కలిగిన వాడై, మరణాన్ని జయించడానికి రక్త మాంసాలు అక్కర్లేదుగా. చెప్పాలంటే ఏ దేవదూతకైనా వచ్చేసి ఆ మరణం జయించేయచ్చు, కానీ అక్కడ ఏంటంటే దేవుడు కాబట్టి అలాగ అయ్యాడు, దేవదూత కాబట్టి జయించగలిగాడు, రక్త మాంసాలు లేవు కాబట్టి అట్లా జయించగలిగాడు శోధన, ఆ శ్రమలను అట్లా జయించగలిగాడు అని చెప్పి అనకుండా, ఆ శ్రమలలో సంపూర్ణత, ఆ శ్రమలలో పరిపూర్ణత, ఆ శ్రమలలో సంపూర్ణ సిద్ధి పొందటానికి ఆయన రక్త మాంసాలు కలిగిన వాడుగా ఆయన వచ్చాడు. ఆ రక్త మాంసాలతో ఉన్నవాడే జయించాడు. కాబట్టి ఎందుకు రక్త మాంసాలతో వచ్చాడు అంటే, ఆయన ఒక దేవదూతగా కాకుండా సామాన్య మానవుడిగా వచ్చాడు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త తర్వాత అధ్యాయులు అంటాడు, నాకు చాలిన దేవుడు, నాకు చాలిన దేవుడు. మనకు చాలిన దేవుడుగా ఆయన రావాలంటే రక్త మాంసాలతోటి వచ్చి అపవాదిని జయించాలి. అందుకని కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి క్రిందకి మీ తర్వాత చదవండి. అక్కడ అపవాది ఒక రుణపత్రాన్ని చూపిస్తున్నట్ట యేసుక్రీస్తు. ఏంటంటే, ఇదిగో వీడు ఈ తప్పు చేశాడు, ఇదిగో ఈమె తప్పు చేసింది కాబట్టి ఈ తప్పుల వల్ల నాకు రుణగ్రస్తుడయ్యాడు, నా దగ్గర రుణం పొందాడు అని చెప్పి అపవాది చెప్తూ ఉంటే, అప్పుడు మొత్తం ఆ పత్రాన్ని అంతా తీసుకుని సిలువతో మేకులు కొట్టేసాడంటే ఎలాగా, ఆయన శరీరాన్ని ఆ రుణపత్రంగా సిలువతో మేకులు కొట్టేసి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి బాహాటంగా జయోత్సాహంతో ఆయన వచ్చి, ఇక నాకు ఎవరు కూడా చెప్పక్కర్లేదు, నా బిడ్డలు రుణగ్రస్తులు కాదు, వాళ్ళు రుణ విముక్తులు, నేను చేసినటువంటి బలిదానం ద్వారా వాళ్ళంతా కూడా రుణ విముక్తులు అయిపోయారు. ఎప్పుడైతే ఆ సిలువ మరణం జరిగిందో, సాతాను ఆ సిలువ మీద క్రీస్తు మరణించకుండా ఉండటానికి ఎన్నో కుయుక్తులు చేయటం జరిగింది. అయినప్పటికీ వాటిని అన్నిటిని ఎదిరించి చివరికి ఆయనే ఒకానొక సందర్భంలో, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము అనే వరకు కూడా ఆయన వచ్చాడు. ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక, ఆ సాతానికి లొంగితే అక్కడితో అయిపోను, కానీ ఆయనను నీ చిత్తమే సిద్ధించుగాక అని ఎప్పుడైతే సిలువ మరణం సంపూర్ణంగా శ్రమలు పడి శ్రమల్లో సంపూర్ణ సిద్ధి పొందాడు, ఇక సాతానికి నో వర్డ్స్, జయశీలుడుగా ఆయన వచ్చి బాహాటంగా పట్టి తెచ్చాడని చెప్పి అసలు నిజంగా వాక్యం చదువుతా ఉంటే నాకు అక్కడే అది జరుగుతూ ఉన్నంత ఫీలింగ్ వచ్చేస్తా. 2వ అధ్యాయం 15 కొలస్సీలు రాసిన పత్రిక. ఏంటి నువ్వు చెప్పేది, ఏంటి నువ్వు చేసేది, ఏంటి నువ్వు ఎంతకాలం రుణం మోపుతావు, నువ్వు చెప్పిన రుణాలన్నీ ఇదిగో
నా శరీరం సిలువకు అర్పించడం ద్వారా, నా రక్తం చిందించడం ద్వారా, నేను ముళ్ళ కిరీటం మోయడం ద్వారా, నేను పొందిన గాయాల ద్వారా మొత్తం రుణాన్ని కొట్టేసాను పో అన్నాడు సాతానంటే. ఇక అక్కడి నుంచి సాతానికి మాట అనేది లేదు. కాబట్టి ఎందుకు రక్త మాంసాలతో వచ్చాడు ఆయన అంటే అట్లాంటి సిలువ మరణం పొందటానికి. ఇక అక్కడి నుంచి పునరుత్థానం అవుతుంది. దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడయ్యాడు. ఆ తర్వాత అనేక మంది సహోదరులు ఉన్నారు. ఈ సహోదరులు నేను సహోదరులను పిలవటాన్ని నేను సిగ్గుపడను అంటాడు. దీన్ని కూడా మన వాళ్ళు కొన్ని వ్యాఖ్యానాలు చెప్పేవాళ్ళు లేకపోలేదు. అంటారు సహోదరులు నేను పిలవటానికి సిగ్గుపడను అంటాడు. ఏంటి అంటే వీళ్ళలో కూడా పాపం ఉందా, వీళ్ళలో కూడా భ్రష్టత్వం ఉందా అంటే ఆయన అక్కడ సహోదరుడు అంటే ఒకే ఉదరం నుంచి అంటే బ్రదర్ ఇన్ ఫెలోషిప్. వీళ్ళు ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు నా సహోదరులు. మనలో ఉన్న పాపం ఆయనలో లేదు. అందుకనే పేతురు గారు చాలా చక్కగా చెప్పాడు ఆ మాటని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ పాపము ఏ కపటం లేదు. ఎందుకు ఆయన శిలువ మరణ సెంటెన్స్ డిక్లేర్ చేసినటువంటి పిలాతే అంటాడు ఈ నీతిమంతులు నాకు ఏ దోషము కనపడట్లేదు. నిజంగా ఏదైనా దోషం ఉంటే యూదులు వదిలిపెడతారా? పరిసయ్యులు వదిలిపెడతారా? అక్కడ ఉన్న అన్నా కైఫా వదిలిపెడతాడా? అక్కడ ఉన్న అధికారులు వదిలిపెడతారు? ఎవరు వదిలిపెడతారు? ఎవ్వరూ వదిలిపెడతారు. ఆయనలో ఏది నిరూపించలేక అబద్ధ సాక్ష్యం తీసుకొస్తే అది కూడా వీగిపోయింది. కాబట్టి ఆయన నోట మాట ఆయన సాక్ష్యంగా తీసుకున్నారు. కాబట్టి ఆయన నోట అంటే ఎందుకు చెప్తున్నాడు మనకంటే మీరు కూడా ఈ విధంగా ఉండండి. లోకాన్ని జయించాలంటే ముందు మీరు రోల్ మోడల్స్ గా ఉండండి. మీరు శ్రేష్టమైన పంటగా ఉంటే, శ్రేష్టమైన విత్తనంగా మీరు ఉంటే అనేక మందిని మీరు తీసుకురావటం ఉంటుందని చెప్పి ఈయన మనకు ప్రధాన యాజకుడు అయినాడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి తన గురించి, తన కుటుంబం గురించి, తను చేసిన తప్పుల గురించి, కుటుంబం చేసిన తప్పుల గురించి ముందు పాప పరిహారార్థ బలి అర్పించి ఆ తర్వాత సభ్యులు తెచ్చిన వాటిని ఇచ్చేవాడు. కానీ ఈ ప్రధాన యాజకుడుకున్న లక్షణం ఏంటంటే ఈయనే యజ్ఞకర్త. అంటే ఆ బలిదానాన్ని నిర్వహించేటువంటి యాగాలు చేసేవాళ్ళు కదా పూర్వకాలం. ఈ శిలువ యాగంలో ఈయనే యజ్ఞకర్త, ఈయనే యజ్ఞోపవీతుడు. అంటే జంజం తగిలించుకున్నటువంటి వ్యక్తి ఆ మంత్రాలు చదివి ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటాడు కదా. ఈయనే యజ్ఞోపవీతుడు. ఎట్లాగయ్యాడు ఈయన యజ్ఞోపవీతుడు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు పరిమళ భరితమైన సువాసనగా ఇంపైన బలిగా ఆయన మనోహరమైన బలిగా ఆయన సమర్పించాడు దేవుడికి అని చెప్పి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. శిలువ మీద నుండి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. తండ్రి నేను చేస్తున్నటువంటి ఈ బలిదానం వృధా పోకుండా అనేక మంది రక్షింపబడేటట్టుగా వారి పాపములు క్షమించని మొట్టమొదటి క్షమాపణ గురించి విజ్ఞాపన చేశాడు. కాబట్టి యజ్ఞకర్త ఈయనే, యజ్ఞోపవీతుడు ఈయనే, యజ్ఞ పశువు కూడా ఈయనే. ఒక యజ్ఞం చేయాలంటే యజ్ఞం చేయించే కర్త కావాలి, రాజులు చేయించే వాళ్ళప్పుడు. యజ్ఞోపవీతుడు అంటే దానికి సరైన పౌరోహిత్యం చేసేవాళ్ళు వచ్చేవారు. యజ్ఞ బలి పశువు ఏ గుర్రాన్నో ఇంకో దాన్నో అక్కడ అశ్వమేధ యాగం అయితే గుర్రం, ఆజామేధం అంటే మేకలు అలాగ అర్పించేవాళ్ళు. ఈ 3 పాత్రలు ఈయనే పోషించాడు. 3 పాత్రలు కూడా ఈయనే యజ్ఞకర్తగా, యజ్ఞోపవీతునుగా, యజ్ఞ పశువుగా 3 పాత్రలు ఈయనే పోషించాడు మన కోసం. అదే విధంగా ఎవరో రక్తం చిందించి చాలా మంది స్వాతంత్రం తెచ్చారంటారు. ఇతరుల రక్తం చిందించి స్వాతంత్రం తీసుకొచ్చారు మనకి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తాన్ని చిందించి మనకి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. అదే విధంగా పేతురు గారు అంటాడు 1 పేతురు 5:8 వచనంలో కనికరము విశ్వాసము గల ప్రధాన యాజకుడు. పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడికి ఈయనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కనికరము విశ్వాసము ఉంది. కనికరం అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ కనికరం? ఆయన కూడా శరీరంతో ఉన్నాడు, ఆయన కూడా శోధింపబడ్డాడు, ఆయనకు ఆకలి అంటే తెలుసు, దాహం అంటే తెలుసు, కోపం అంటే తెలుసు, అవమానం అంటే తెలుసు. ఆ మరియ కుమారుడు కాదా, ఆ వడ్లవాని కుమారుడు కాదా అన్నారు. నువ్వా మాకు చెప్పొచ్చేదన్నారు. దావీదు కంటే ముందు ఉన్నావా నువ్వన్నా, నువ్వు బయలుజుబులువు దెయ్యాల అధిపతి అన్ని పడ్డాడు ఆయన. కాబట్టి ఆయన పొందని అవమానం లేదు, ఆయనకి తెలియనటువంటి శ్రమ లేదు. మనతో సహానుభవం, సానుభూతి కాదు సహానుభవం, సింపతి ఎంపతి అనేది మనకు తెలుసు కదా. ఓన్లీ సింపథెటిక్ గా కాకుండా ఎంపథెటిక్ అంటే మనం పడే బాధలు పూర్తిగా ఆయన అనుభవించాడు. కాబట్టి
పాపం చేయలేదు, అనుభవించాడు కానీ ఆయన పాపం చేయలేదు. అందుకనే హెబ్రీలు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 15, 16 వచనాల్లో చూస్తే మనం పొందిన శోధనలన్నీ మన యాజకుడు పొందాడు, కానీ పాపం చేయలేదు. శోధింపబడినను ఆయన పాపం చేయలేదని అక్కడ వ్రాయటం జరిగింది. కాబట్టి శోధింపబడిన పాపం చేయలేదు. అదే విధంగా మన ప్రధాన యాజకుడికి ఉన్నటువంటి కనికరము, విశ్వాసం. అంటే కనికరం మన పట్ల ఉంది, విశ్వాసం దేవుని పట్ల ఉంది. ఆయన చేసే యాగానికి ఫలితం దేవుడు ఇస్తాడు అనే ఒక విశ్వాసం తండ్రి మీద ఉంది, కనికరం మన మీద ఉంది. కాబట్టి మన తరపున విజ్ఞాపన అయినా చక్కగా చేయటం అనేది జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఈ 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అనేకమైన సహోదరులను తన తండ్రి దగ్గర తీసుకువెళ్ళటానికి ఒక గొప్ప విజ్ఞాపన చేశాడు ఆయన. ఆ విజ్ఞాపన చేయటమే కాకుండా తండ్రి అప్పగించిన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూనే శ్రమలకు అప్పగించినప్పుడు ఎదురు తిరగకుండా శ్రమ సేవకుని కీర్తన అని చెప్పి 53 యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ సేవకుని అది అధ్యాయం, అది శ్రమ సేవకుని అధ్యాయం 53 మన లెంట్ డేస్ లో చదువుతాం. ఆ గొర్రె ఎలాగైతే నిలబడిందో బొచ్చు కత్తిరించిన వారి ఎదుట, అట్లాగే మౌనంగా ఆయన ఉన్నాడని చెప్పి తండ్రి ఎదుట అంత విధేయతతో ఆయన ఉన్నాడు. అదే విధేయత మనం కూడా, పేతురు గారు కూడా అదే అంటారు, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఓర్పుతో సహనంతో జవాబు చెప్పండి, అప్పుడు మాత్రమే సువార్త జనంలోకి వెళ్తుంది. అనేక మందిని తీసుకుని వెళ్ళటానికి, అనేక మందిని సహోదరులుగా చేయటానికి, విశ్వాసులని వాళ్ళు అన్యులు అవనివ్వండి, గ్రీసు దేశస్తులు అవ్వండి, రోమీలు అవ్వండి, పురుషులు అవ్వండి, స్త్రీలు అవ్వండి, అనేక మందిని సహోదరులుగా చేయటానికి జ్యేష్ఠ కుమారుడుగా ఆయన అంత పాత్ర వహించాడు. అంటే అదే పాత్ర మనం కూడా వహించాలని పౌలు గారు చెప్తూ, శ్రమలలో సంపూర్ణ సిద్ధి పొందిన యేసుక్రీస్తుని మనం చూసాం కాబట్టి ఆయన శోధింపబడినా పాపం చేయలేదు, సంపూర్ణ సిద్ధి పొంది దేవతల కంటే అత్యున్నతమైన స్థానాలను నిలిచాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఆ స్థానాల్లో చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఓ యూదులారా, ఈ తాత్కాలికమైన శ్రమలకు జడిసి మీరు వెనక్కి వెళ్ళొద్దు. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన, ఎన్ని విషయాల్లో శ్రేష్ఠుడు వివరించి చెప్పి ఇంకా మీరు దేవదూతల పైన పెట్టుకుంటే, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు విన్న విషయాలను వదిలేసి కొట్టుకొని పోవద్దు. తాత్కాలికమైన శ్రమల కోసం జడిసిపోయి నిత్య జీవం పోగొట్టుకోవద్దు, శాశ్వత కిరీటం పోగొట్టుకోవద్దని అప్పుడు యూదులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మనం శ్రమల్లో ఉన్నాం కాబట్టి ఆ శ్రమల వైపు చూచి బెదిరిపోకుండా పొందబోయే మహిమ కిరీటం వైపు చూస్తూ ఇప్పుడు పొందుతున్న శ్రమలు చులకనగా శ్రమ ఎంచి దేవుని వైపు వరిగెడదాం, పోరాడదాం. అట్టి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించే వాక్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.